వెల్కమ్ బ్యాక్. పాక్ అబద్దాలను భారత్ మరోసారి బట్టబయలు చేసింది. నిన్న భారత్ పై F-16 యుద్ధ విమానంతో పాక్ దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో మన జవాన్లు ధీటుగా ప్రతిఘటించారు. దీంతో పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ విమానాలేవి భారత భూభాగంలోకి రాలేదని చెప్పిన అబద్దాన్ని మళ్లీ చెప్తూ వచ్చింది. అయితే లేటెస్ట్ గా మనం చూస్తున్న HMTV స్క్రీన్ లో భారత్ కూల్చేసినటువంటి పాక్ చెందిన F-16 యుద్ధ విమాన శకలాలను మనం చూస్తున్నాం. సో ఇలా ప్రూఫ్స్ ని మనం రిలీజ్ చేస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. పాకిస్తాన్ ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ఇష్యూనే కాదు, పుల్వామా ఇష్యూనే కాదు, ముందు జరిగిన ఇష్యూల విషయంలో కూడా 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ వచ్చిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ ఘటననే మనం తీసుకుంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై ఒక దోషిగా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇండియా ఈరోజు రిలీజ్ చేసిన F-16 విమానాన్ని కూల్చిన శకలాలకు సంబంధించిన ఆధారాలను రిలీజ్ చేసింది. ఎన్నిసార్లు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ వస్తున్న పాకిస్తాన్ మరోసారి ఆధారాలతో సహా దొరికింది. ఇప్పటివరకు చెప్తూ వస్తున్నట్టుగానే పాకిస్తాన్ తమ విమానాలు భారత భూభాగంలో ప్రవేశించలేదని ఒక అసత్య ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు రిలీజ్ చేసిన F-16 గతంలో అమెరికా తయారు చేసిన ఈ F-16 వాహనాన్ని ప్రస్తుతానికి యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ వాడుతూ వస్తుంది. నిన్న జరిగిన భారత భూభాగంలోకి F-16 రావడంతో మిరాజ్ 2000 ద్వారా ఇండియన్ ఆర్మీ దాన్ని కూల్చేసింది. ఇప్పటివరకు పాకిస్తాన్ వస్తున్న అబద్ధాలను నిజం చేస్తూ ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ ఒక ఆధారాన్ని ప్రస్తుతానికి ప్రపంచానికి రిలీజ్ చేస్తూ వస్తుంది. అనేక అంశాలపైన ప్రపంచ వేదికలపైన పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును దయాది దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక దోషిగా చూపించాలనే ఒక చర్చల ద్వారా ఒక దేశంలో సామరస్యపూర్వకంగా ప్రపంచంలో ఒక శాంతిని చేకూర్చాలని ఇండియన్ ఆర్మీ కానీ ఇండియా సంబంధించిన విదేశాంగ వ్యవహారంగా చేస్తున్న పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది. ఈ అంశంపైన ఈరోజు రిలీజ్ చేసిన F-16 యుద్ధ విమానానికి సంబంధించి ఇది పాకిస్తాన్ నిరూపించడానికి ఒక ఆధారం ఇండియాకి దొరికింది. దీన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ తీరును తప్పుబడుతూ వస్తున్నాయి. కావాలనే పాకిస్తాన్ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందనే ఒక అంశాన్ని కూడా ప్రపంచ వేదికలపైన భారతదేశ రాజకీయ వ్యవహారం అదేవిధంగా విదేశాంగ వ్యవహారాల శాఖ కూడా నిలబెడుతూ వస్తుంది. ప్రస్తుతానికి జరిగిన దాడులకు సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటికే పాకిస్తాన్ని ఏకాకి చేసే ప్రయత్నం ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చేస్తూ వస్తుందని చెప్పవచ్చు. పాకిస్తాన్ పదే అబద్ధాలు చెబుతూ వస్తుంది. కానీ దాన్ని ఇండియన్ ఆర్మీ అదేవిధంగా విదేశాంగ శాఖ పాకిస్తాన్ చెబుతున్నాయని పచ్చి అబద్ధాలు అని చెప్పడానికి ఈరోజు రిలీజ్ చేసిన ఒక ఆధారాన్ని మాత్రం చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పటివరకు చూస్తున్న విదేశాంగ వ్యవహారం కానీ ప్రపంచ దేశాలకు సంబంధించిన పూర్తి వ్యవహారం కానీ ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉన్న ఇండియా మాత్రం శాంతియుతంగా చర్చల ద్వారా ఒక సమస్యను పరిష్కారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ మాత్రం పదే కాల్పుల విరమణకు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదే కాల్పులకు పాల్పడిన ఇండియా మాత్రం కేవలం ఉగ్రవాద సంస్థలపైన ఉగ్రవాద కార్యకలాపాల మాత్రమే టార్గెట్ చేస్తూ వాటిపైన దాడులు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు జరిగిన వ్యవహారంలో పూర్తిగా కేవలం ఉగ్రవాద కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న భూభాగంలో ఉగ్రవాద కార్యాలయాలపైన దాడులు చేశారు తప్ప ఎక్కడ పాకిస్తాన్ సంబంధించిన సంబంధించి కానీ మిగతా అంశాలపైన ఎక్కడ దాడి చేయ పరిస్థితి ప్రస్తుతాన్ని చూడవచ్చు. కానీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు తిరిగైన ధీటైన సమాధానం ఇవ్వడానికి ఆర్మీ ప్రయత్నం చేస్తామని చెప్పవచ్చు. ప్రతిభ, ఇప్పుడు భారత్ అంటే ఇన్ని రోజులు కూడా చాలా సహనంతో వ్యవహరించింది భారత్, కానీ ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది సత్యనారాయణ? అంటే ఇప్పటివరకు భారతదేశ ఆర్మీ కానీ త్రివిధ దళాలు కానీ ఇప్పటివరకు కేవలం శాంతియుతంగా చర్చల ద్వారా ఒక సామరస్య పరిష్కారణ తీసుకొస్తున్న ఓపికతో వ్యవహరిస్తున్న పరిస్థితులను చూడవచ్చు. దేశంలో అనేక ఉగ్ర దాడులు జరిగిన ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని ఒక దోషిగా చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తూ వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఒకవేళ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యే ఒక స్థాయి ప్రస్తుతానికి పాకిస్తాన్కి లేదు. ఇండియన్ ఆర్మీని ఎదుర్కొనే స్థాయి కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్కి లేదు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధానికి సాహసించదనే ఒక భావనలో కూడా ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ ఉంది. అయినా పాకిస్తాన్ చిన్నగా ఒకవేళ భారత్ భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తే వెంటనే ధీటైన సమాధానం ఇవ్వడానికి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు పూర్తిగా సిద్ధమై ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం దాదాపుగా సరిహద్దుల్లో
యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పటికప్పుడు సత్యనారాయణ ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ప్రధాని